వీడికి అయిపోయిందా? లేడికి ఆగలే. ఇప్పుడు అసలైన సిసలైన మీ ఆట మొదలెడదాం. ఏది? ఈ స్లైడ్ అనమాట. ఏ స్లైడు? ఈ స్లైడ్. ఏ సెలబ్రిటీలు ఏ రకంగా ఎప్పుడెప్పుడు మాట్లాడినరు అని అనేది వద్దాం. మీ ఫేవరెట్ టాపిక్ అని అనుకుంటే ఇదంతా ఎమోషనల్ మెల్ట్డౌన్ అవుతుంది. బీజగా అరిగిపోతున్నది, ఇలాదంతా బీజ ఫ్రై అయిపోతున్నది, బీజగా అరిగిపోతున్నది. ఒక కొత్త సైకాసిస్ నెత్తిలా బంపటాస్తున్నది ఇట్లా బడ్డుమనని. ఇంత తీవ్రమైన డిప్రెషన్ వీళ్ళకు పోతే చిత్రగుప్తులో మనం అందరం వీళ్ళకు సహాయం చేయాలన్నా వద్దా? మానవతా దృక్పథంలో మనం సహాయం చేద్దామా వద్దా? మళ్ళీ సహాయకులం మరి, సలహాకారులం మరి, చిత్రగుప్తులం మరి చేయాలి వస్తుందా రాదా? నేను డైరెక్ట్గా ఊరియా ఇప్పటిదాకా మిమ్మల్ని ఊరిచ్చినా, ఇప్పుడు ట్వీట్ల కాడికి తీసుకోపోతా. ఆయన వ్యక్తిగతంగా ఏమని ఉండని, నాకు రామ్ గోపాల్ వర్మ ఇష్టం భయ్, నేను ఓపెన్గా చెప్తున్నా. సీదీ బాత్ నో బక్వాస్ కచక్మని ఇచ్చి పడేస్తాడు. రామ్ గోపాల్ వర్మ ఏమని అన్నాడో చూడండి. హూ సా దురంధర్ 2 టుడే టోల్డ్ మీ దట్ దే జస్ట్ డోంట్ లవ్ దురంధర్ 2 బట్ దే యాక్చువల్లీ వాంట్ టు మ్యారీ దురంధర్ 2. కేవలం ప్రేమించుడు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోబోదు అవుతుంది మాకు దురంధర్తో. అంటే అంత పవిత్రంగా కనిపించింది. అంటే జిందగీ గడిపేవచ్చురా ఈ దురంధర్ మూవీతో అని అనిపించింది. దాని తర్వాత కేవలం ప్రాపగండాతోని ఈ సౌత్ ఇండియన్ యాక్టర్ని దూరం చేసిండ్రు మన అందరికీ. ఆయన మీద నెగటివ్ ప్రాపగండా. అలా అనసూయ గారు కూడా ఉంటారు. ఎందుకు మాట్లాడిందో నాకు తెలియదు ఆమె, కానీ అది ఆమెకే తెలుసు. విజయ్ దేవరకొండ కొంచెం ఆయన గర్వం కూడా అప్పుడు ఉండే, బట్ హి హస్ చేంజ్డ్ రైట్ నౌ. చేంజ్ అయినప్పుడు మనం కూడా చేంజ్ కావాలి. విజయ్ దేవరకొండ ఏమని రాసిండు చూడు. సౌత్ ఇండియన్ రితిక్ రోషన్ ఇంద్రబాయ్, సౌత్ ఇండియన్ గ్రీక్ గాడ్ అంటారు ఆయనండి. డైరెక్ట్గా చెప్తున్నా. మా కాలేజ్ గ్రూప్లలో ఆయన డైరెక్ట్గా సౌత్ ఇండియన్ గ్రీక్ గాడ్ అని అంటారు. డైరెక్ట్గా చెప్తున్నా. మంచి ఉన్నప్పుడు మంచిగా చెప్పాలా. మిగతా వాళ్ళందరికీ చెంచా పెట్టి గీక్తే షటాక్ లేదు. విజయ్ దేవరకొండకు ఆ స్టైల్ ఉన్నది. టుమారో ఆన్వర్డ్స్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియన్ సినిమా అండ్ కల్చర్. 4 words. భారత్ మాతాకి. విజయ్ దేవరకొండ. సీది బాత్ నో బక్వాస్. అందుకే పొగిడిన నేను 10 మాటలు మాట్లాడలే. ఏమన్నాడు? సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ సినిమా. కేవలం 4 words నేను మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడండి. ఎవరు? విజయ్ దేవరకొండ. ఏమన్నాడు? ఇంకొకసారి భారత్ మాతాకి. ఫ్లైట్లు ఆపిర్రా మీరు ఆ సినిమాలో దురంధర్ 1లో భారత్ మాతాకి అని చెప్పి మన మాధవన్ పోయి అడిగినప్పుడు ఉర్ఫ్ అజిత్ దోవల్ గారు పోయి మాట్లాడినప్పుడు మీరు ఆపిరు కదరా. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతుంది భారత్ మాతాకి జై అని. కులేయాం సెలబ్రిటీలు కూడా మొత్తం పక్కకు పెట్టి సెక్యులరిజం అనే డోమ్ని డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది స్టేటస్లు కూడా ఎట్లున్నాయో చూద్దాం. వాళ్ళ మొబైల్లో స్టేటస్లు నడిచిర్రు. సానియా కపూర్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పి పెట్టిర్రు. అది కూడా ఏది? సుదర్శన చక్రం రణ్వీర్ సింగ్కి వెనక తిరుగుతున్న చూడు సర్ర అని సానియా కపూర్ ఇది పెట్టింది. అనన్య పాండే ఏం పెట్టినరో చూడండి. బీస్ట్ రణ్వీర్ సింగ్ బ్లోన్ అవే అని చెప్పి అనన్య పాండే. ఇప్పటిదాకా మనం నెపో కిడ్ అని అనుకున్నాం. ఆమె మంచిగా చేసినప్పుడు మనం మంచిగా మాట్లాడాలి కదా ఖచ్చితంగా. అండ్ మనకందరికీ ఇష్టమైన స్టార్ మన టాలీవుడ్లో తగ్గేదలే, ఆయన కూడా తగ్గేదలే అని ట్వీట్ కొట్టిండు. ఆయన స్టేటస్లో కూడా స్క్రీన్ షాట్ మీకు తీసుకొని వచ్చిన. జస్ట్ వాచ్డ్ దురంధర్ 2 patriotism with swag, a film that will make every patriot proud. Clap-trapping moments a blast. Congratulations to the entire team. Fine performance by Madhavan Garu and all actors. Technical brilliance. So proud to have a brilliant and a versatile actor like my brother Ranveer Singh in our country. RVS on fire. Aditya Dhar hit a ball out of the park. So happy to have a brilliant filmmakers like him in our country. The show rocker. An Indian story, international swag. Jai Hind, Jai Bharat. International swag. ఇంత పెద్ద స్టేటస్ పెట్టుకున్నాడు. అందులో దురంధర్ గురించి మాట్లాడిండు. ప్రతి భారతీయ జాతీయవాది ఏ రకంగా గర్వపడతాడో మాట్లాడిండు. దాని తర్వాత ఇదొక బ్లాస్ట్ అని చెప్పి మాట్లాడిండు. ఎవ్రీ మూమెంట్ సూపర్ అని చెప్పి మాట్లాడిండు. కంగ్రాచులేషన్స్ అని చెప్పి ప్రతి ఒక్క క్రూ మెంబర్కి చెప్పిండు, ఎంటైర్ టీమ్ మెంబర్కి చెప్పిండు. మాధవన్ని తలుచుకున్నాడు, రణ్వీర్ సింగ్ని తలుచుకున్నాడు, ఆదిత్య ధర్ని చెప్పిండు. ఫైనెస్ట్ డైరెక్టర్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పి కితాబిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నౌ కమ్స్ ప్రీతి జింతా గారు ఏం రాసిరు ట్విట్టర్ ద్వారా అనంటే, జస్ట్ వాచ్డ్ దురంధర్ 2 and all I wanna say is revenge ho to దురంధర్ జైసా హో వర్నా నా హో అని అన్నారు చూడు. పగ్గ తీర్చుకుంటే, ప్రతీకారం తీర్చుకుంటే దురంధర్ లాగా తీసుకోవాలి, కానీ లేకపోతే తీసుకునేది లేదు. డైరెక్షన్, యాక్టింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, స్టోరీ కాస్టింగ్,
ఎవ్రీ అదర్ డిపార్ట్మెంట్ మైండ్ బ్లోయింగ్. హౌస్ ద జోస్? హై సర్ అని అన్నది ఒకటి రావాలి కదా. ఫస్ట్ థింగ్ మామ్ సెడ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ వాజ్ దట్ షీ వాంటెడ్ టు సీ ఇట్ అగైన్ in the theater with her friends. I feel exactly the same. Aditya Dar, you have turned me into a fangirl and I love it. Thank you for this incredible immersive experience. Your skill, your talent, and most of all, your heart is in the right place. Ranveer Singh ను ఉద్దేశించి మాట్లాడింది. You have my heart. What a stunning performance. What a range, what a depth, what a sincerity. Love you అని ఒక లవ్ సింబల్ పెట్టి I still need a process everything before I can articulate my thoughts. Actor Madhavan, you know how I felt about you, your flawless performance earlier, you to be honest as goes అని చెప్పి తను మాట్లాడింది. వాళ్ళ అమ్మ ఎంత ఖుషి పడ్డదో మాట్లాడింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో పోతుంది అని అంటే బ్రుటాలిటీ కాహా హియ హకీకతే భయ్, ఇవి నగ్న నిజాలు. ఇక్కడ బ్రుటాలిటీ ఎడ కనబడ్డది. అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చెప్పిండ్రు. నేను మళ్ళొకసారి థియేటర్లకు పోయి చూస్తున్నా అని చెప్పిండ్రు. ఆదిత్య ధర్ని ఎంత పొగిడినా తక్కువనే రాబాయి. ఇంత ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఎవడుకున్నది. అండ్ రణ్వీర్ సింగ్ నువ్వు మైండ్ బ్లోయింగ్ రా నాయన, ఏం రేంజ్ రా, ఏం పర్ఫార్మెన్స్ రా, ఏం డెప్త్ రా నాయన నీది. అసలు నేను ప్రతి ఒక్క సన్నివేశం గురించి మాట్లాడాలనుకుంటున్నా, అందుకే మళ్ళొకసారి 2-3 సార్లు చూస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లున్నది రివ్యూ? దాని తర్వాత రికీ కేజ్ గారు కూడా రాసిండ్రు, ఆదిత్య ధర్ని రుచి రాసిండ్రు. దాని తర్వాత మన సౌత్ ఇండియన్ ఫేమస్ స్టార్ మహేష్ బాబు గారు ఏం రాసిరో చూద్దాం. దురంధర్ ద రివెంజ్ ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్ ఎగ్జిక్యూటెడ్ విత్ పర్ఫెక్ట్ ప్రెసిషన్. ద ఫైనెస్ట్ వర్జన్ ఆఫ్ రన్వింగ్ అన్లెస్డ్ అండ్ హౌ the way Aditya Dar was conceived and delivered this standing ovation worthy experience is remarkable. Special mention to the Maddie's performance and Shashwat Sachidev's music. This film is meant to be experienced and celebrated. Congratulations to the entire team. మొత్తం బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, ఏ వుడ్ అని ఉండాలి. ఒకటే మాట రా బాయ్, నో బాలీవుడ్, నో టాలీవుడ్, నో హాలీవుడ్, కేవలం హిందూవుడ్, సనాతన వుడ్, ఇంకా చెప్పాలనంటే శౌర్యవుడ్. నా జవాన్లది శౌర్యవుడ్ అని అనేది ఒకటి పరిచయం అయింది. థ్యాంక్స్ మిస్టర్ మహేష్ బాబు. ఇప్పుడు మళ్ళొకసారి కూడా నేను చెప్తున్నా, ఐ నెవర్ హ్యాడ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ మహేష్ బాబు. ఆనాడు ఒక డైరెక్టర్ గెలికినందుకు మహేష్ బాబుని లాగాల్సి వచ్చింది. మహేష్ బాబు ఈజ్ ఎ నాన్ కాంట్రవర్షియల్ స్టార్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఇన్ తెలుగు సినిమా. ఏదో ఒక స్టార్ అప్పుడో ఇప్పుడో ఏదో ఒకటి స్లిప్ అవుతాడు. మహేష్ బాబు ఫ్లాలెస్గా ఉన్నాడు ఇప్పటిదాకా. ఇదే మాట నేను ఆనాడు కూడా చెప్పిన, కట్ చేసి కొంతమంది పెట్టుకుర్రు రాలకులా. మధుర్ భండార్కర్ రాసిండు, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ మధుర్ భండార్కర్, కాంట్రవర్షియల్ డైరెక్టర్ యాజ్ వెల్. లాస్ట్ నైట్ ఐ సా ది ఎపిక్ 3 hours 49 minutes రైడ్ ఇన్ దురంధర్ 2. ఆయన తలకాయ ఇంకా తిరుగుతుందట. బా ఆ మైకం మామూలుగా లేదా, కిక్కే వేరబ్బా అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఫర్ హౌ టు కాంకర్ ఎ హై స్టేక్ సీక్వెల్. ఫిల్మ్ మేకర్ ఆదిత్య ధర్ విజన్ ఈజ్ ఎలక్ట్రిఫైయింగ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. ద పేస్ ఈజ్ నాన్ స్టాప్ ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడి నేషనల్ అవార్డ్ హ్యాండ్స్ డౌన్. బోత్ దురంధర్ ఫిలిమ్స్ ఇన్ ది స్పై యూనివర్స్ హ్యావ్ కార్వ్డ్ ది లెజెండరీ బెంచ్ మార్క్స్ ఫర్ ది ఇండియన్ సినిమా. దీనికి నేషనల్ అవార్డులు కూడా రావాలని చెప్పి మధుర్ భండార్కర్ మాట్లాడిండు. దాని తర్వాత ఇంకా చాలామంది మాట్లాడిండ్రు. ఏమేమి మాట్లాడిండ్రు అని అంటే, టాలీవుడ్ కంప్లీట్గా మాట్లాడింది. తెలుగు స్టార్స్ మొత్తం దురంధర్కి సపోర్ట్ చేసిరు ఆల్మోస్ట్ అందరికీ. దరిద్రం దండయాత్ర పాకిస్తాన్లో మొదలైంది. ఎస్ఐఆర్ చేస్తారట పాకిస్తాన్లో. ఎందుకు? మన ఇండియన్ ఏజెంట్స్ ఎవరన్నా ఉంటే ఎలగొడతారట. అబ్బా का खेती यहाँ पे खोल के बैठे हम लोग सारे, हमारे पास भी पाकिस्तानी आधार कार्ड है और हम भी यही मुल्क का है करके वैसे ही बैठते और बैठ के अननोन बन में आके आपका बम पोड़ेंगे पीछे से पिछुआड़ा से. మీకు కారుతూనే ఉండాలా, మేము ఆ మెల్ట్డౌన్లో కరిగిపోతూనే ఉండాలి. ఇదే కదా కిక్కభ్యా. జూనియర్ ఎన్టీఆర్ గారు రాసిండ్రు, బిగ్ సాల్యూట్ టు ది టీమ్ దురంధర్ రివెంజ్ ఫర్ ది డెలివరింగ్ ఎ స్టార్మ్ ఆఫ్ ది ఇండియన్ ఆడియన్సెస్. Ranveer Singh is not just breathtaking, he delivered an absolute masterclass on the scene. It takes conviction and fearless vision to mount a film like this. Aditya Dar brings the strength. Aditya Dar sir అని అన్నాడు జూనియర్ ఎన్టీఆర్. Aditya Dar sir, salute to junior NTR. Strength to every frame, using every tool at his disposal, elevate each absolute best, etc. అని చెప్పి రాసిండు. యాక్టర్ మాధవన్ గారి గురించి రాసిండ్రు, సంజయ్ దత్ గురించి రాసిండు, అర్జున్ రాంపాల్ గురించి రాసిండ్రు. సేమ్ నేను మళ్ళొకసారి ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా అల్లు అర్జున్ పెట్టిండ్రు, అండ్ మహేష్ బాబు గారి ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పెట్టిండ్రు. రామ్ చరణ్ కూడా మాట్లాడిండు, దురంధర్ ఈజ్ రా గ్రిప్పింగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ అని అన్నాడు. ఆదిత్య ధర్ మీద మాట్లాడిండు, రణ్వీర్ సింగ్ మీద మాట్లాడిండు, విజయ్ దేవరకొండ కూడా దీని మీద మాట్లాడిండు. పోయే కంటే ముందు
కొంతమందికి చేతులు ఎందుకు నొచ్చినాయో నాకు అర్థం కాలే. చిరంజీవి గారి ట్వీట్ కొట్టలే, ఏ పిక్చర్ నచ్చలేదా? నాగార్జున గారి ట్వీట్ నాకు పెద్దగా కనబడలే, ఏ పిక్చర్ నచ్చలేదా? అదంతా పక్కకు పెట్టు. చిరంజీవి గారు కొట్టలే, పక్కకు పెట్టు. నాగార్జున గారు కూడా కొట్టలే, పోనీ ఆయన కొడుకు కొట్టిండు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం, ఇద్దరు కలిసే కొట్టిండ్రు, నువ్వు కొట్టరా బేటా అని ఉంటాడు తండ్రి. మళ్ళీ ఇంత పెద్ద మూవీ, ఇంత పెద్ద డైరెక్షన్ ఇంత పెద్దగా పోతూ ఉంటే రాజమౌళి ఒక పాజిటివ్ ట్వీట్ కొట్టలే, ఎందుకు బగబగ మండుతుందా? కొట్టిండారా చూడు ఒక ట్వీట్ ఏంటన్నా? రాజమౌళి ఎందుకు కొట్టలే ఒక్క ట్వీట్? అండ్ మోర్ ఓవర్ ఆదిత్య దర్ ఈజ్ నాట్ ఎ కాపీ క్యాట్, రైట్? పెన్ను పేపర్ పట్టుకొని కూర్చొని స్క్రిప్ట్ రాసిండు. ఇలా రాజమౌళికి మండిందా, మండిపోతుందా అనే క్వశ్చన్ కూడా మాట్లాడాలి. గిరీష్ నువ్వు కాంట్రవర్సీ ఎందుకు? నేను కాంట్రవర్సీ లాగుతలే, జనాల మనస్తత్వం చెప్తున్నా. కుళ్ళు కుతంత్రాల మనస్తత్వం పరిచయం చేస్తున్నా. డస్ దిస్ ఫిలిం డజంట్ డిజర్వ్ అన్ అప్రిసియేషన్ మై డియర్ రాజమౌళి? వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఐ నో యూ మైట్ బీ బిజీ అండ్ సెల్యూట్ టు మహేష్ బాబు. హీ హాస్ టేకెన్ ఇన్ అ స్పోర్టివ్ స్పిరిట్. నిజంగా చెప్పాలనంటే రాజమౌళి మీకేమైంది అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. దాని తర్వాత ధ్రువ్ రాఠీ ఈడొచ్చిన గార్దుల సంఘం అధ్యక్షుడు, వీడి గురించి ఏం మాట్లాడాలరా వైలే, నాకు అర్థం కాదు. ఢిల్లీలో మీ నాయన చూసిండా ధ్రువ్? ఒకసారి చెప్పవా నాకు? నాకు అదృష్టం నువ్వు ఇచ్చిన వరకు మీ నాయనని తీసుకొని పోతాను. నేను నిజంగా ఫ్లైట్ తీసుకొని ఢిల్లీకి పోయి మీ నాయన ఎక్కడ ఉన్నా వాళ్ళని తీసుకొని పోయి దురంధర్ మూవీ చూపించి నిన్నేం తిట్టా ధ్రువ్, ఎట్లా తయారు చేసినావు అని ఒక మాటనైతే అంట. ఏమి రాసిండు చూడు ధ్రువ్ రాఠీ. I called Aditya Dar a BJP propagandist. So should I call you a Congress propagandist? Or should I call you an Aam Aadmi propagandist? 3 months ago. And I am talking today as well, Mr. Dhruv. I am speaking in English because so that you can understand. నేను తర్వాత తెలుగు మా ప్రేక్షకులు కూడా చెప్పుకుంటా. Now everyone will see it. I was subtle in the previous film, but he went so blatant this time in overconfidence. Remember how I said, well-made propaganda is more dangerous. Ab to well-made bhi nahi raha. చూరన్ దేనా బంద్ కర్. నువ్వేమన్నావు? ఐ వాజ్ సబ్టిల్ ఇన్ ద ఫ్రీ అంటే నేను జర శాంతంగా ఉన్నా, ఈసారి మాత్రం ఇంత ఘోరంగా చేసిన. తూ బాత్ కరేతో క్యా, బాత్ నై కరేతో క్యా. నువ్వు మాట్లాడితే ఎంత, మాట్లాడకుంటే ఎంతరా? చెంచబెట్టి గీక్తే నీకు చెటాక లేదు, అర్థమైందా? గాడిదల సంఘానికి అధ్యక్షుడివి నువ్వేంది, నీ బతికేంది, నీ ఔకాదేంది? మళ్ళీ ఒక్కనాడు కూడా కాశ్మీరీ జనసైడ్ మీద ఎందుకు మాట్లాడవురాను? నేను నిన్ను అడుగుతున్నా, ఎందుకు మాట్లాడవు తరుణ్ కటిక్ మీద ఢిల్లీలో? నువ్వు ఢిల్లీ వాసుడివే కదా, తరుణ్ కటిక్ మీద ఎందుకు మాట్లాడవురాను? కన్నయ్య లాల్ గురించి ఎందుకు మాట్లాడవురా? అంకిత్ శర్మ గురించి ఎందుకు మాట్లాడు? అంకిత్ మిశ్రానేమో సారీ, ఎందుకు మాట్లాడు? ఇప్పుడు వీడు ఏం చేస్తాడు తెలుసా? సినిమా అంటే వీడు ఆల్రెడీ సినిమా చూసిండు అనమాట. చూసిండు కదా ఈ ధ్రువ్ రాఠీ. కడుక్కొని చూసిండో కడుక్కోకుండా చూసిండో నాకు తెలియదు, కానీ బరాల్ సినిమా అయితే చూసిండు. तेरे को भिजाना पड़ेगा पाकिस्तान में, तेरे को पाकिस्तानी सब्सक्राइबर పోతే ना రే బాబా, तेरे को भिजाना पड़ेगा దరిందర్ కరికి. దురందర్ని ఎట్లా పంపినాం అట్లా నిన్ను కూడా ఒక స్పై లెక్క పంపిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు మాట్లాడుతావు చూడు తర్వాత పోడ్కాస్ట్లలో వచ్చి, ఆ మాటలు ఎట్లుంటాయి, వీడు మాటలు ఎట్లుంటాయి, జర నాటుగా మాట్లాడతా వీడి గురించి. నేను సంఖ కింద చెయ్యి ఎట్టు, ముడి కింద ముద్దెట్టు, దానికి మనం జర కోరస్ ఇవ్వాలి. సంఖ కింద చెయ్యి ఎట్టు టుటు 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 వలగరైతుంది. అందుకే ఆగిన. నేను మా అక్కకి చెప్పిన ఇలా రోస్ట్ చేస్తానని, కానీ అక్క మిమ్మల్ని జర డిసప్పాయింట్ చేస్తున్నా, జరేమనుకోకూరి. మళ్ళీ మీరే అంటారు నన్ను గిరీష్ అని చెప్పి మళ్ళీ నాకు మెసేజ్లు పెడతారు. అందుకే నేను జర ఆగిన. వీడి గురించి మాట్లాడి నీకే ఏముంటుందబ్బా మాట్లాడేది? ఆడికి ఆగింది అని అంటే ఆడికి ఆగలే. మీకు ఇంకొక ప్రకాశవంతమైన పర్సన్ని పరిచయం చేస్తే, ఇప్పుడు ప్రకాశమే ప్రకాశం, కానీ జీవితం అంతా అంధకారం. ఎవరు తెలుసా? నేను మొనార్క్నే, నన్ను ఎవ్వరూ మార్చలేరు. శ్రవంత పేరేంద్ర డైలాగ్ ఒక్కడు సినిమాలో శ్రవంత ఏదో ఉంటుంది, స్వాతియా, శ్రవంతి సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మను రా, పీతి గొబ్బెమ్మవు నువ్వు, మామూలు గొబ్బెమ్మవు కాదు ప్రకాష్ రాజ్, నువ్వు పీతి గొబ్బెమ్ము. మనోడు ఆ పీతి గొబ్బెమ్మ ఏం మాట్లాడిందో చూద్దాం ఇప్పుడు. ఈ పీతి గొబ్బెమ్మ ఏమనంటుందంటే, ప్రకాష్ రాజ్ సేస్ దట్ ఈస్ స్టేయింగ్ వెరీ ఫార్ ఫ్రమ్ దురంధర్ క్వశ్చన్స్, వై సౌత్ స్టార్స్ ఆర్ ప్రైజింగ్ ఇట్. దక్షిణ సినిమా రంగం ఎందుకు ఈ సినిమాని పొగుడుతుందో మనకు అర్థమైతలేదు అన్నట్టు. అంటే పీతి గొబ్బెమ్మ కనుక అర్థం కాదు, గొబ్బెమ్మవు కదా, మనిషి అయితే అర్థమైంది. నువ్వే అన్నావు నేను మొనార్క్ని, నన్ను ఎవరు మార్చలేరు అన్నానని. నీకు అర్థమవుతుందా ఎందుకు బగబగ మండుతుంది తెలుసా? ఎందుకు బగబగ మండుతుంది తెలుసా? నువ్వెంత, నీ బతికెంత, నీ బ్రిగేడ్ ఎంత, నీ ఆలోచన ఎంత, నీ ఆచరణ ఎంత ప్రకాష్ రాజ్, ఎందుకు చెప్పాలా? ఆస్కార్ విన్నర్ మైకేల్ బి జార్డన్ రణ్వీర్ సింగ్ యాక్టింగ్ని దురంధర్లా ప్రేజ్ చేసిండు. మోకా దొరికితే నేను ఒక ఫిలిం చేస్తా బాయ్ నీతోని అని చెప్పి మాట్లాడిండు. ఆస్కార్ కాదు నీకు, భాస్కర్ అవార్డు రాలే ఇప్పటిదాకా, భాస్కర్ అవార్డు కూడా రాలేదు నీకు.
నాకు రైమింగ్లు ఇంకోటి కూడా వచ్చింది, కానీ నేను మాట్లాడతలేను. అసలు ప్రకాష్ రాజ్కి, ధ్రువ్ రాఠీకి ఇది బీజేపీ ప్రాపగండా ఫిలిం ఎందుకు అనిపిస్తుంది తెలుసా? కొంచెం చిన్నది. మళ్ళీ ధురంధర్ 2 చూసిన వాళ్ళు జర నాకు కమెంట్ రూపంలో దయచేసి పెట్టుర్రి, దయచేసి చెప్తున్నా. ఏందనంటే థియేటర్లో మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని అనగానే థియేటర్లో మొత్తము ఇట్లుంటుందట థియేటర్లో మొత్తం. అందుకే వీళ్ళకు దేశ ప్రధానిని నార్మల్గా పెట్టిడు. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఓపెన్ సీక్రెట్ బాయ్. ఈ ఒక్క సన్నివేశము నన్ను మీరు తిట్టినా సరే, ఏం చేసినా సరే, ఇది ఉందా లేదా మీరు నాకు చెప్పు. నేను సినిమా చూడలేదు కాబట్టి నాకు మా వాళ్ళు చెప్పారు, అందుకే నేను చిన్న సర్కిల్ తీసుకొని పెట్టినా. ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో చూడు, ఆ ఎక్సైట్మెంట్ వీళ్ళు కరుగుతుంటే నాకు ఆ ఇచ్చిన ఆనందం, అరే నిజంగా చెప్తున్నారా నాయన, అసలు ఇంత కిక్కు నాకు ఎప్పుడు రాలే. మస్తు గుమ్లు ఉన్నాం, ఇట్లా గుమ్లు అంటే గుమ్లు ఉన్నాం ఇక ఎవ్రీ మూమెంట్. అందుకే వీళ్ళకు బగ మండుతుంది. ప్రకాష్ రాజ్కి ఎందుకు మండుతుంది? ఏమున్నది రా మీరు ఇది ఇంత పొగుడుతున్నారు అని అంటారు కదా. ఒక 7 సెకండ్సో 10 సెకండ్సో ఒక పాట ఉంటుంది. ఏ పాట? హవా హవా ఏ హవా ఖుషుబూ లుటా దే, ఇంతే ఉంటుంది. అనగానే ఇట్లా టొయోటా కార్ పట్టుకొని మనోడు దిగుతాడు చూడు. ఎవరు? సంజయ్ దత్. కేవలం ఆ 10 సెకండ్ల పాట కోసము 46 లక్షలు ఇచ్చిరట. పాకిస్తానీ సింగర్ హసన్ జాంగీర్ ఏం మాట్లాడుతుండే తెలుసా? కేవలము 10 సెకండ్లు మాట్లాడినందుకు, పాట యూజ్ చేసినందుకు ఆ సినిమాలో నా పాటకు ఎంత ఇచ్చిర్రు? 46 లక్షలు ఇచ్చిరట. ప్రకాష్ రాజు నువ్వు ఎంత ఒతుకున్నా నీకు ఎంత ఇస్తారా టోకన్ అమౌంట్? 4 లక్షలు కూడా ఇయ్యరు. ధ్రువ్ రాఠీ గారు కూడా ఛాతి ఎందుకు గుద్దుకుంటుండు? ఆదిత్య ధర్ పిలిచి నన్ను జర ప్రమోషన్కి పిలిచిండు అనుకో, ఎంత మంచిగా ఉంటుంది, నేను చేస్తా కదా. కాకపోతే నేను ఎందుకు చేయరు తెలుసా? నీదంతా పాకిస్తానీ సబ్స్క్రైబర్లు కదా. ఎవరు చూస్తారు పాకిస్తాన్లో సబ్స్క్రైబర్లు? అయితే ఈ 10 సెకండ్ పాట పెట్టిన తర్వాత 46 లక్షలు ఆయనకి ఇచ్చిరు కదా. అది చూసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కూడా అడుగుతారట, మొత్తం మా పాకిస్తాన్ మీద ఏడ్చి వచ్చిరు, మాకు కూడా ఏదైనా పైసలు ఇవ్వాలి కదా మా బిచ్చం బతుకులకు. మేము ఇయ్యం, బిచ్చపోలం లెక్కనే ఉంచుతాం, మాకు మనసు లేదు, మేము కటిఫ్ అని మేము అంటున్నాం. దాని తర్వాత కారిపోతున్న వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, ఆడికనే స్టార్ట్ చేసినాం కదా. ఇప్పుడు చూడండి, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఏం పేరు రామన్నది, అబూ అసీం ఆజ్మీ ఏమని అంటాడో చూడండి. ధురంధర్ 2 ఈజ్ ఏ పాకిస్తానీ ఫిలిం. కంప్లీట్ పాకిస్తాన్ని చూపించినాం మనం. మన భారతదేశంలో ఎందుకు చూపించాలి సినిమాని? క్యా బాత్ బోలా షికారి, చెడ్డీ గోలకి ఖుజాలే సారే బికారి, లాజవాబ్ బాత్ కదా ఇది. మొత్తం పాకిస్తాన్నే చూపితే భారత్లో ఎందుకు చూపుతున్నారు అని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ అని మాట్లాడతాడు. సో ఇప్పుడు అబూ ఆజ్మీ భారతీయుడా లేదా పాకిస్తాన్ ప్రేమించే భారతీయుడా? ఆప్కు జల్ జలాకే క్యూ జల్ రही भाई? ఆయన ఏమని రాస్తాడు చూడు, हिंदुस्तान के दुश्मन के लिस्ट हमारे पास भी है, हिंदुस्तान के दुश्मन के लिस्ट हमारे पास भी है, जिसमें मुसलमान नहीं है. जरा धुरंधर फिल्म में उन्हें भी दिखाना चाहिए था. ये ऐसे फिल्म सिर्फ नफरत फैलाने के लिए बनाया जा रही है और सरकार के एजेंडे को आगे बढ़ाने के लिए बनाई जा रही है. जब मुगल सल्तनत का एजेंडा बढ़ाया जा रहा था हिंदुस्तान में कि कश्मीर मुगलों ने डिस्कवर किया करके, जब आपकी प्यार टूटी नहीं, फूटी नहीं, ये भाईचारा वो खिला ही नहीं, ये गुलाब खिले ही नहीं आपके. जब गली गली में सीता रोई करके गाने गाते थे, गाना गाया जाता था, जब समाजवादी पार्टी की अबू असीम आजमी अपना लफ्ज खोले ही नहीं, जुबान पे तो ताला था. ఎందుకండి రామ్ తేరీ గంగా మేలి అని చెప్పి ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు ఒక్కసారన్నా వీళ్ళు మాట్లాడినరా? సమాజ్వాదీ పార్టీ ఎంపీ వీడు కాగలే, మనోడు ఇంకా చాలా भगभग मंडुड़े ही लगे. धुरंधर एक प्रचार वाली फिल्म है. इन फिल्म में अक्सर एक ही धर्म के लोगों को बुरा और विलन दिखाया जाता है. क्यों सरकार की गलतियों को कहानी बनकर सही दिखाना ठीक है? सरकार के गलतियों को जब पार्लियामेंट में डिस्कस करने का था तो आपके सरकार के लोग और आपके కూటమి ఏదైతే ఉందో ఇండి కూటమి వాళ్ళు వచ్చి కూర్చొని సావరు కదా. अबू आजमी వాళ్ళు రారు కదా. आपकी बहन भी कुछ ज़्यादा ही बात कर रही है आजकल, अरफा खानम. उनको बताइए जुबान पे जरा लागू करने के लिए, जरा సైలెంట్గా ఉండు మను మీ చెల్లెని. సర్కారు యొక్క గలతీలంట మనము సినిమా రూపంలో చూపెట్టొద్దంట. మళ్ళీ ఎట్లా చూపెట్టాలని ఇంటికి వచ్చి స్క్రిప్ట్ ఇచ్చిపోవాలా? నీకు చదివే ముఖం అనేది సమాజ్వాదీ పార్టీలో నువ్వు మీ ఒంకర ముక్కడు కూర్చొని చదువుతారా? ఇక ఇంకా వీళ్ళని నేను దిగదార్చదలుచుకోలేదు ఫ్రెండ్స్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం.
ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. సో అందరు సెక్యులర్లకు ఏ చికనే खत्म नहीं हुआ अभी बहुत बाकी है आज धुरंधर के बारे में आज बहुत बाकी है लेकिन उसके ऊपर से पहले ఎవడెవడైతే ఇప్పటిదాకా ఏడిసిండు చూడు భాయిచారా మీద వాళ్ళకి స్లైడ్ అంకితం. హే చికనే చిత్రగుప్తమే ఆజ్ అభి ఖతం నహీ హువా, మీ ఓపిక ఎంత అనేది నేను చూస్తున్నా.